హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్ హిందీకి సంబంధించి ఆన్సర్స్ విత్ క్వశ్చన్ పేపర్ అనమాట. చూసుకోండి, వచ్చేసి ఒరిజినల్ ఆన్సర్స్ మీరు కరెక్ట్గా రాసారులే చెక్ చేసుకోండి. వచ్చేసి ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ఇది. నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట హిందీలో. కాల్తో మీరు చెక్ చేసుకోవచ్చు మన వీడియోస్లోకి వెళ్ళి. నేను చెప్పిన క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. దీంట్లో కొన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి క్వశ్చన్ పేపర్లో, మిగతా కొన్ని రాంగ్ ఉన్నాయి. అలాగే ఆన్సర్ షీట్ కూడా చూపిస్తాను మీకు. ఈ వెయిట్ చేయండి, ఫస్ట్ ఈ క్వశ్చన్ పేపర్ని చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా ఇచ్చారు హిందీ పేపర్ కూడా. హిందీ కష్టమేం కాదు, చాలా ఈజీగా ఇచ్చారు. చూసుకోండి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాదు, ఇవే కదా వచ్చినాయి మీకు. ఫాస్ట్గా చెక్ చేసుకోండి వీటిని. ఈ క్వశ్చన్స్ మీకు ఎస్ఏ1కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చినాయి అన్నీ. ఇవ్వండి ఆన్సర్స్ అనమాట. చూసుకోండి, మ్యాక్సిమం పేపర్లో పెట్టిన మ్యాక్సిమం కరెక్ట్, 1-2 తప్పులు ఉంటాయి. అది క్వశ్చన్ పేపర్ అలాగ వచ్చింది మనకి. వీటిని అయితే చెక్ చేసుకోండి. మీకు ఎస్ఏ1కి నేను ట్రస్ట్ చేశారంటే ఖచ్చితంగా మీరు ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు ఎస్ఏ1లో. FA2కి మన వీడియోస్ చూసిన వాళ్ళు అయితే ఇంకా డౌటే లేదు, నో డౌట్ అనమాట. ఎక్కువ మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఇవి చెక్ చేసుకోండి. వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్. మీకు హిందీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చి దాంట్లో 3 క్వశ్చన్స్ రాయమంటాడు. ఇప్పుడు ఎస్ఏ1కి ఎలా ఇస్తాడో చూడాలి. మ్యాక్సిమం ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చి ఒక 8 క్వశ్చన్స్ రాయమంటాడు అనుకుంటున్నాను. చూద్దాం, బ్లూ ప్రింట్ వస్తుంది కదా ఎస్ఏ1కి సంబంధించి. ఇవి చెక్ చేసుకోండి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా అంటే బాగా చెక్ చేసుకోండి. మీకు ఎస్ఏ1కి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడితో అయిపోయింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.